భిక్షమయ్య గారి పాత్ర చక్కగా వర్ణించారు ఆయన. నాకు ఆయనకి కామన్ పాయింట్ ఏంటంటే, ఆయన మామిడి చెట్లెక్కి కాయలు దొంగిలిస్తాడు, జామ చెట్టు ఎక్కి కాయలు దొంగిలిస్తారు, పట్టుకోకపోతే పారిపోతారు. నేను చెట్లు ఎక్కలేను, ఆయన ఎక్కగలడు. ఇది రెండోది దానిలో కనపడింది ఏంటంటే, నాకు స్కూల్లో చదివేటప్పుడు జరిగినటువంటి అవమానాలు. మాట్యాడు అనే గ్రామంలో 6th క్లాస్ వరకు చదువుతాడు. చదివినప్పుడు స్కూల్లో జరుగుతున్నటువంటి అంటరాంత అనేది తిరగబడతాడు. ఆయన్ని 6th క్లాస్ లో ఫెయిల్ చేస్తారు. లాభం లేదని చెప్పి మర్రిపేడ వస్తాడు. మర్రిపేడ ఒక పెద్ద సంస్థానం. ఇక్కడ దొరలు అంటాము, వరంగల్లోనే పనిచేశాను. మర్రిపేడలో పెద్ద దొర ఉన్నారు అక్కడ. ఆయన అక్కడ ఎందుకు చేరతావంటే పట్టుబడి చేరతాడు. అక్కడి నుంచి తొర్రూరు వెళ్తాడు. తొర్రూరు నాకు తెలిసి అక్కడ ఫస్ట్ సినిమా హాల్ ఫర్ టు బి ఓన్డ్ బై ఎస్సీ. నేను ఎస్సీ కార్పొరేషన్ లో ఉండగా తొర్రూరులో ఒక ఎస్సీకి సినిమా హాల్ శాంక్షన్ చేశాను. నాకు బాగా గుర్తు తొర్రూరు అంటే. సో వరంగల్లో రామగుండంలో ఆయన జీవిత యాత్ర జరిగింది. రామగుండంతో పరిచయం లేదు కానీ వరంగల్ నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ప్రదేశం. ఐ వాజ్ ఏబుల్ టు సార్ట్ ఆఫ్ రిలేట్ మై సెల్ఫ్ టు దట్. త్యాగం చేయటం అనే దానిలో ఎంతవరకు చేయగలగాలి అంటే, భిక్షమయ్య గారు ఒక మంచి ఎగ్జాంపుల్. ఉద్యోగానికి లెక్క చేయకుండా స్ట్రైక్ చేస్తాడు. మరి మాస్టారు ఫెయిల్ చేస్తాడు అంటే భయపడకుండా ఎదురు తిరుగుతాడు. ఒక మాస్టర్ అడుగుతాడు, దేవుడు ఉన్నాడా లేడా అని. దేవుడు ఉంటే ఇంత అన్యాయం ఎందుకు జరుగుద్ది అన్నాడు. ఈయన లేడని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావో ప్రూవ్ చేయమన్నాడు. లేనివాడు లేడని చెప్పాడు, ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అంటాడు ఆయన. అప్పుడు 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నాడు. దేవుడు లేడు అని ప్రూవ్ ఏముంది? వాడుంటే మంచి చెడుని తీసి అంత మంచి చెయ్యాలి. చెడు చేసేవాడిని శిక్షించాలి, మంచివాడిని ప్రోత్సహించాలి. అది జరగట్లేదు, కులం కావచ్చు, పేదరికం కావచ్చు అని ఒక సమాధానం ఇస్తాడు. స్కూల్లో ఏ అన్యాయం జరిగినా అది తన బాధ్యత లాగా తిరగబడతాడు. తన్నులు తింటాడు. కబడ్డీ ఆడి ఎదుర్కొన్న టీంలో తన్నితే వాళ్ళు వచ్చి చితక బాధేస్తారు. ఈయన గెలవాలి, కబడ్డీ ఏదన్నా చేస్తాడు. దాని ఫలితం తర్వాత తన్నులు తినటం అయినా సరే గెలవాల్సింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఆయన యొక్క ప్రత్యేకతని నిరూపిస్తున్నాయి. ఈ పుస్తకం చదవటం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దానివల్ల నేర్చుకోవడానికి ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు ఈ పుస్తకం చదవండి. వీలైనంత వరకు ఆయన అనుసరించినటువంటి మార్గాన్ని, ధైర్యాన్ని ఇంబైబ్ చేయడానికి ట్రై చేద్దాము.